ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై జనం చేపల కోసం ఎగబడ్డారు. అయితే కాసేపటికి అవి క్యాట్ ఫిష్లను గ్రహించి వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. నిషేధిత క్యాట్ ఫిష్లతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న మినీ ట్రక్ ప్రమాదవశాత్తు పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. వెనుక టైర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మినీ ట్రక్ బోల్తా పడిన వెంటనే అందులోని చేపలు రోడ్డు పక్కన గుంతలో పడిపోయాయి. చేపలను గమనించిన కొంతమంది వాహనదారులు వాటి కోసం ఎగబడ్డారు. అందిన కాడికి పట్టుకుపోయారు. అయితే కొంతమంది అవి క్యాట్ ఫిష్లని గ్రహించారు. ఆ చేపలు ఆరోగ్యానికి హానికరమని తెలిసి వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చేపలను గోనె సంచుల్లో వేసి తీసుకెళ్లారు. అలాగే మినీ ట్రక్ డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ చేపలు ఎక్కడికి తీసుకెళ్తున్నారని డ్రైవర్ను అడగ్గా సరైన సమాధానం చెప్పలేదు. ఏ ఊరు నుంచి వస్తుంది లోడు? ఒంగోలు నుంచా? ఓకే, ఎక్కడికి వెళ్ళాలి ఇది? ఏ ఊర్లో? ఓనర్ పేరు? అంటే ఓనర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అంటే జగ్గపేట అవతలా? మరి చెప్పారా విషయం ఇదని? ఫోన్ కలవట్లేదు.